అందరికీ నమస్తే. ఎందుకో తెలియదు కానీ మనిషిని గొడ్డును బట్టి మన దొడ్డి ఉంటుందని ఒకటి సామెత ఉంటుంది. ఒక్కొక్క గొడ్డొచ్చిన వేళ అంటారు, బిడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఆ బిడ్డ పుట్టంగానే ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి అనేది ఒక నానుడి. ఒక గొడ్డు ఉంటే అది మన దొడ్డికి రాగానే మనకంతా మంచి జరుగుతుంది, పలానా గొడ్డు కొన్న తర్వాత బాగా అయింది, మాకు మంచి వ్యవసాయం వండుతుంది, ఇట్లా చెప్తూ ఉంటాం. చాలామంది మన ఊరిలో అయితే ఇది రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. గొడ్డు వచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ, రకరకాల సామెతలు ఉంటాయి. కానీ ఎందుకో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారం పట్టుకుంటే మన్న అవుతుంది. ఎక్కడైనా మనం అంటుంటాం కదా, పలానోడు అదృష్టవంతుడురా, వాడు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని. అట్లా మన దగ్గర ఇది మీరు అదృష్టమో ఎవరు దురదృష్టమో తెలియదు, కానీ బంగారాన్ని ముట్టుకుంటే, బంగారు కడ్డీని ఊపితే మట్టి అవుతుంది. ఒక్కటి కలిసి వచ్చేది లేదు, తెలంగాణ కలిసి వచ్చేది లేదు, ఆయనకు కలిసి వచ్చేది లేదు, జనాలకు కలిసి వచ్చేది లేదు, ఏమీ లేదు. ఓన్లీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ మిగతా వ్యవహారాలు నా బోర్డు వెనుక చాలా లిస్ట్ ఉంది, ఏది కూడా కలిసి వస్తలేదు. దానికి రెమెడీ కూడా చేసుకున్నారు, అయినా సరే కలిసి వస్తలేదు. ఎందుకో అర్థమైతే లేదు. అది మాట్లాడదాం. ఈ సబ్జెక్ట్ మీద మనం చర్చించకన్నా ముందు 150,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు వీలైతే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఈయన తీసుకున్నది రైతు భరోసా వచ్చింది. ఫస్ట్ విడితేనే రైతు భరోసా వచ్చింది. రైతు భరోసా రాగానే ఇక 12,000 కాదు 15,000 యాక్చువల్గా వీళ్ళు చెప్పింది. వీళ్ళు ఇప్పుడు 12,000, మేము 10,000 నుంచి 12,000కి పెంచమంటున్నారు. కానీ తప్పది. 15,000 పెంచాల్సిన వాళ్ళు 12,000 పెంచారు, అంటే 3,000 తగ్గించారు. ఇక ఇస్తాము, అట్లా ఇస్తామని రైతు భరోసా అచ్చిపాటు రాలే. ఆ ఒక్క రైతు భరోసాతోన మొత్తం రైతులు మొత్తం మా లైన్లోకి వచ్చేస్తారు. అసలు మొత్తం రైతులు అంటే రైతు కుటుంబాలు, ఒక కుటుంబంలో 3-4 ఉంటారు రైతు అంటే. ఆ రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళంతా మన ఓట్ బ్యాంకు, వాళ్ళంతా మనకే ఓటు వేసిండ్రు, మన దగ్గరే ఉంటారని అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు రైతులంతా అసంతృప్తి ఉన్న రంగం, అసంతృప్తిగా ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారంటే రైతులు. తెలంగాణ అత్యంత అసంతృప్తిగా ఉన్నది. ఎందుకంటే డైరెక్ట్గా ఎఫెక్ట్ వాళ్ళ మీదే పడ్డది. ఈ గవర్నమెంట్ ఎఫెక్టు వాళ్ళ మీద డైరెక్ట్గా పడ్డది. వాళ్ళకు రైతు భరోసా విషయంలో కానీ, రుణమాఫీ విషయంలో కానీ, రుణమాఫీ కొద్దిగా అటు ఇటైనా నడిచేదేమో. ఇంకొక మేము ఇప్పుడు కాదు, ఇంకా వచ్చే సంవత్సరం సగం చేస్తాం, మేము 5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఇంతవరకు చేస్తాం, ఇంట్రెస్ట్ మేమే కడతాం అంటే వేరే ఉండేదేమో. కానీ రైతు భరోసా మన రైతులు దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని బతుకుతున్న రైతాంగానికి రైతు భరోసా అందకుండా పోయింది. అందుకే తీవ్రమైన అసంతృప్తి కూరుకుపోయిందని చెప్తున్నాం. సన్న బియ్యానికి అన్ని ధాన్యాలకు అన్ని ధాన్యాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, మళ్ళీ తర్వాత సన్నదానానికి ఇస్తామని, ఆ సన్నధాన్యంలో మళ్ళీ కొన్ని మోడల్స్కి ఇస్తామని. అందుకే అన్న డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రైతులే ఈ గవర్నమెంట్లో. తర్వాత ఇంకా రుణమాఫీ గురించి నేను చెప్తూనే ఉన్నాను. రుణమాఫీ కాదు అని వాళ్ళే చెప్పేసిండ్రు, ఇంకా చెయ్యమని చెప్పేసిండ్రు. అసలు మరి నిజానికి కూడా ఈ రెండు రుణమాఫీ, రైతు భరోసా కనుక పర్ఫెక్ట్గా చేసి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ మర్చిపోయేవాళ్ళు. రైతులు అంటే రైతు ఒక్కడు ఉండడు, నేను చెప్పినట్టు 4 ఉంటారు. వాళ్ళకు ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. వ్యవసాయ కూలీలు ఉండొచ్చు, లేకపోతే ధాన్యం మోసుకపోతే హమాలీలు కావచ్చు, తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా సేట్లు ఉండొచ్చు, వాళ్ళకి అప్పించిన వాళ్ళు ఉండొచ్చు. ఇట్లా వ్యవసాయం చేసే వాళ్ళ మీద రకరకాల డిపెండెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడ్డది ఇవ్వకపోవడం వల్ల. వాళ్ళందరూ ఎఫెక్టెడ్ పీపుల్. ఇప్పుడు అట్లా అయిపోయింది. ఫ్రీ బస్ లాంచ్ చేసిండ్రు. ఇంకా ఫ్రీ బస్తోనైనా సరే మహిళలు మొత్తం మా వైపే మళ్తారు అనుకుంటే ఆ మహిళలు మల్లుడు కాదు, జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. దానికి కారణం గవర్నమెంటే, 100% గవర్నమెంటే. ఇప్పుడు సంధ్యా థియేటర్లో పుష్పాస్మినాల మహిళ చనిపోతే బాధ్యుడు అల్లు అర్జున్ ఎట్లా అయిందో, ఇప్పుడు ఈ కొట్టుకోవడం ఆ స్కీమ్ పెట్టిన గవర్నమెంటే బాధ్యత వహించాలి. ఎందుకంటే బస్సు సంఖ్య పెంచకపోవడం, బస్సుల సంఖ్యను తగ్గించడం, ఉన్న బస్సులను తగ్గించడం, ఉన్న బస్సులు అన్నింటినీ కూడా డీలక్స్ బస్సులు చేయడం, సెమీ డీలక్స్ల బస్సులు చేయడం, ఊళ్ళోకి బస్సులు రాకపోవడం, దాని ఎఫెక్ట్ ఆటో డ్రైవర్ల మీద పడడం. ఆటో డ్రైవర్లు కూడా ఫుల్ రివర్స్ అయ్యారు. అక్కడ మహిళలు బాధితులుగా మారిపోయారు. ఫ్రీ బస్ మహిళలకే, కానీ ఆ మహిళలే బాధితులుగా కనిపిస్తున్నారు ఇప్పుడు సమాజంలో. వాళ్ళే మాకు ఫ్రీ బస్ వద్దు, మాకు గౌరవం లేదు, ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాకేమొద్దు, మాకు ఆ స్కీమ్స్ ఉన్నాయి కదా, మాకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వండి,
పెన్షన్ 4,000 చేస్తామన్నారు, చెయ్యండి. ఇంకేమేం చేస్తారో మాకు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వండి. మాకు ఫ్రీ బస్ వద్దు అని చాలామంది అడుగుతున్నారు. 90% మాకు వద్దే వద్దు ఫ్రీ బస్, అసలు మాకు గౌరవం లేదు, బస్సులు ఎక్కితే ఆ కండక్టర్లు కూడా మాకు గౌరవిస్తలేరని మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లా ఈ ఫ్రీ బస్ కూడా రివర్స్ అయింది. తర్వాత మూసి, ఇక దీని గురించి మామూలుగా కాదు, ఒక 5 నెలలు నడిపింది గవర్నమెంట్. మాకు పరిపాలించడానికి సమయం దొరకలేదు, లోక్సభ ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అదొచ్చింది, ఇది వచ్చింది, మేము 4 నెలలే పాలించినాం, 5 నెలలే పాలించినాం అంటున్నారు. మూసి ఇష్యూను 6 నెలలు నడిపించింది, 6 months. మొత్తం అటకెళ్ళి జనాలు ఎవరు నిద్ర లేదు. అటకెళ్ళి పాపం మధ్యతరగతి పేద జనమే ఉంటారు, వాళ్ళకి నిద్ర లేకుండా చేసారు. మూసి ప్రక్షాళన అంటే వాళ్ళే తట్టపట్టుకొచ్చి ఎత్తేవాళ్ళు, ఆ ప్రక్షాళన చేసేవాళ్ళు. మేము కూలి కూడా వద్దు, మేము ఫ్రీగా చేస్తామని చెప్తుండ్రి అక్కడ జనం. కానీ మూసి సుందరీకరణాన్ని పట్టుకొచ్చారు. మూసి సుందరీకరణాన్ని తీసుకొచ్చి ఒక 5-6 months నడిపించి ఎట్లయినా సరే మీ ఇల్లు కూలగొడతామని బుల్డోజర్స్ పంపించి ఆడికి మార్కులు వేపించి, గుర్తుందా ఆర్డిఎక్స్ రెడ్ దాంతోన వేపించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి సమాజాన్ని ప్రశాంతంగా లేకుండా చేసిండ్రు. అట్లా ఆ జనం కూడా ఫుల్ కోపంతో ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన బూతులు ముఖ్యమంత్రి గారి మీద కానీ ప్రభుత్వం పైన కానీ మామూలుగా లేదు. మూసీ జనాల రియాక్షన్కు తెలంగాణ మొత్తం స్పందించింది. ఏం రోగం వచ్చింది, కట్టిదిలే చేసిందిలే, అవి ఇల్లు కూలగొడతారంట అని అన్నారు అందరూ. దానికి తోడు అంతకుముందు అటు ఇటు హైడ్రాది ఒక 7-8 నెలలు నడిపించారు. 7-8 నెలలు నడిపించారు హైడ్రా. శనివారం వచ్చిందంటే కూల్చివేతలు, ఆదివారం వచ్చిందంటే కూల్చివేతలు, సెలవులు వచ్చినాయంటే అవుట్. ఎవరిల్లు మూడిందో, ఎవరిల్లు కూలిపోతుందో, ఏ కుటుంబం రోడ్డు మీద పడుతుందో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు HCU 400 ఎకరాల భూమి అమ్మకం. 400 ఎకరాల భూమి అమ్మి ఏం చేస్తారో తెలియదు, కానీ 400 ఎకరాలకు 4,000 కోట్లు పెట్టినా కూడా అట్లాంటి ఆ వెదర్ను లేకపోతే అక్కడున్న సిచ్యువేషన్ క్రియేట్ చేయలేరంట. ప్రకృతి కదా అది, ప్రకృతిని ఎవరు క్రియేట్ చేయలేడు. జింకలు లేకపోతే నెమళ్ళు, తర్వాత చెరువులు, అక్కడ హైడ్రా తీసుకొచ్చిందే చెరువులు కాపాడడానికి అంటారు. లోపల చెరువులు మాత్రం మొత్తం పూర్తి చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తామంటారు. ఎంత దారుణం అంటే దాన్ని వీళ్ళు వెంచర్లు వేస్తారంట. వెంచర్లు చేసి అమ్ముతారంట. ఎవరైనా కొనుక్కోవచ్చు. తోళ్ళ పరిశ్రమలు కొనొచ్చు, ఉక్కు పరిశ్రమలు కొనొచ్చు, ఐటీ పరిశ్రమలు కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు, అమ్మేస్తారు వీళ్ళు. వెంచర్ వేసి అమ్ముతుంది. ఆడ చెరువులు మూర్చేసి, ప్రకృతిని విధ్వంసం చేసి, ఆడున్న పక్షులను చంపేసి. మరి హైడ్రాకి ఇవన్నీ కనబడవా? హైడ్రా సిద్ధాంతం ఏంది? హైడ్రా సిద్ధాంతం అదే కదా, మేము నేచర్ని కాపాడతాం, చెరువులు కాపాడతాం, ఇదే కదా మీరు మాట్లాడింది. మరి ఇప్పుడు ఆ HCU సరౌండింగ్ నీళ్ళు ఎక్కడ పోవాలి? అక్కడ మీరు బిల్డింగ్లు కడితే అక్కడ చెరువులు 3 చెరువులు ఉన్నాయంట. బఫేలో లేకని, పికాక్ లేకని, ఇంకేదో లేకని అన్నీ చూపిస్తున్నారు మ్యాప్లో. HCU కూడా మొత్తం రివర్స్ అయిపోయింది. HCUతో నాకు తెలిసి ఆల్ యూనివర్సిటీస్, ఢిల్లీలో ఉన్న JNU కాదు, మన తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్లో స్పందన వచ్చింది. వాళ్ళు కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చింది కథ. మన తెలంగాణ ఉద్యమాన్ని దానికి నూనె వత్తై నడిపించింది విద్యార్థులు నడిపించినందుకే కంటిన్యూగా నడిచింది. వాళ్ళంతా కొవ్వొత్తులై నడిపించారు ఉద్యమాన్ని. నాయకుడు కేసీఆర్ ఉద్యమానికి, కానీ దాన్ని నడిపించింది మాత్రం విద్యార్థులు. వాళ్ళు నడిపించినందుకే నాయకుడు కరెక్ట్గా నడిచిండ్రు, ఉద్యమం కరెక్ట్గా నడిచింది, తెలంగాణ వచ్చింది. అట్లాంటి విద్యార్థులు మళ్ళీ ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడు. ఇవాళ HCU ఆల్రెడీ మొన్న రాజేందర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ, ఆ తర్వాత ఇంకే యూనివర్సిటీయో, శాతవాహన యూనివర్సిటీయో, పాలమూరు యూనివర్సిటీయో, మరి ఏ యూనివర్సిటీయో తెలియదు. అవన్నీ మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా అసలు ఎందుకు ఏమైందో అర్థమైతే లేదు. అంతే అన్న, బిడ్డ వచ్చిన వేళ అంటే ఈయన ఆల్రెడీ వాస్తు మార్పులు కూడా చేసుకున్నాడు. వాస్తు మార్పులు తెలుసుగా మనకు. ఇక్కడనే గేట్లు మొత్తం బాహుబలి గేట్లు ఎత్తేసి అవతల పక్క పెట్టుకున్నాడు. అసలు సెక్రటరీకే వస్తలేడు, గేట్లు మార్చినా కూడా వస్తలేడు. ఏ పంతులు చెప్పిండో సెక్రటరీ పోద్దని, అంతకుముందు సెక్రటరీ రాడు అని అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేసిండు. ఆయన కూడా ఈ కొత్త సెక్రటరీ పెట్టిన తర్వాత వచ్చిండు, కానీ ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు. కొత్తగా వచ్చినప్పుడు మురిపెను చూపించిండ్రు, తర్వాత ఇంకా సెక్రటరీ ముఖం చూస్తలేడు. సెక్రటరీకి 2 నెలలకు ఒకసారి వస్తున్నాడు. లాస్ట్ 6 months నుంచి చూస్తున్నాడు అబ్జర్వేషన్. 6 months అయింది. ఎప్పుడో ఒకసారి దడపా ఒకసారి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుండు. సెక్రటరీ వస్తలేరు, మొత్తం ఇంటికాంచి నడిపిస్తున్నారు ప్యాలెస్ నుంచి. ఇంకా దానికి
ప్రగతి భవన్ అయినా ఒకటే, ప్యాలెస్ అయినా ఒకటే. ప్యాలెస్లో కూడా ఎవడు పోయలేదు. కాబట్టి సెక్రటేరియట్ వదిలేసిండు. వాస్తు అనే పేరుతో సెక్రటరీ అంతా నడిపిస్తే మన డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడున్న 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గేటు ఉడివికి అవతల పక్క పెట్టుకొని వాస్తు మొత్తం సెట్ చేసుకున్న సెక్రటరీకి వస్తలేడు. మరి వాస్తు సెట్ చేసినా కూడా ఎందుకు ఇవన్నీ? అసలు తాడు పట్టుకుంటే పాము అవుతుంది, బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది, గొడ్డొచ్చే బిడ్డొచ్చే ఏమైంది మరి? ఎందుకు ఈ ప్రాబ్లం ఏంది? నేను ఐరన్ లెగ్గులు, ఇత్తడి లెగ్గులు, బంగారు లెగ్గులు అని నేనేం చెప్పాను. కానీ ఏంటి విషయం? అన్ని వర్గాల జనాలు ఈయనను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎంచుకున్నాం? నాకు ఎవరో చెప్తున్నారు, ఒక ఫార్మర్, సార్ మీరు రోజు ఇన్ని వార్తలు చేస్తున్నారు, ఇన్ని వీడియోలు చెప్తారు, మీరు ఈ ముఖ్యమంత్రిని దించేది ఎట్లా, ఒక వీడియో వేయచ్చు కదని అడిగిండు ఫార్మర్. అట్లా దించనీకి లేదు, రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పిన. రాజ్యాంగం ఒప్పుకోదు, వాళ్ళ హైకమాండ్ దింపితే తప్ప ఎవరు ప్రజలు 5 ఏళ్ళకు ఒకసారి ఓటేస్తారు, అంతేగాని ఎప్పుడంటే అప్పుడు చేసేది లేదు. రికాల్ సిస్టమ్ మన దగ్గర లేదు. రికాల్ అని ముత్తుకున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు తప్ప రికాల్ చేసే అవకాశం లేదు మన దగ్గర. అట్లా రికాలేషన్ లేదు. మళ్ళీ మనం నడిపించాల్సిందే, ఆయన డిమాండ్ చేయాల్సిందే, మన పనులు చేయించుకోవాల్సిందే. అట్లా ఉండాలి. కానీ నేను వీడియోలు చేస్తానో లేకపోతే మీరు అనుకుంటేనో దిగే అవకాశం లేదని చెప్పిన ఆయన. కాబట్టి ఆయన దింపే అవకాశం లేదు. దింపుడు కాదు, ఆయనతో ఏం పని చేయించుకోవాలని కూడా తెలుస్తుంది. ఆయన ఏంది పట్టుకున్నా ఇట్లే అవుతుంది, నాశనం అవుతుంది. ఏడ కాలు పెడతాడు బగ్గున మడుతుంది. మరి ఇట్లాంటి వాళ్ళని ఏమన్నానో కూడా తెలుస్తలేదు. మినిస్టర్స్ హ్యాపీగా ఉన్నారు, మినిస్టర్స్ ఫుల్ హ్యాపీ. మరి ఈయన ఫెయిల్యూర్స్ని చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మాకెందుకని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మొన్న సర్వేలో అక్కడ ఢిల్లీ పోయినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 3వ ప్లేస్ వస్తుందంటే ఏంది అని అడిగితే అందరూ ముఖ్యమంత్రి ముఖం చూసినట్టు ఇట్లా. అంటే మేము ముఖ్యమంత్రం కాదు కదా, మాకేం తెలుసు అని వీళ్ళ చెప్పడం అనమాట. మేము ముఖ్యమంత్రం కాదు కదా. ఆ మీటింగ్ పోయినవారు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెవరెవరో పోయినరు, పిసిసి ప్రెసిడెంట్ పోయిండు. ఇట్లా 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 చూసినట్టు ముఖం. ఏంటంటే మాకేం సంబంధం లేదు, ఆయన అడుగునని. ఎందుకైందో మరి అట్లాంటి సిచ్యువేషన్ అందరూ ఆయన దిక్కే చూపిస్తున్నారు ఏలు. ఎందుకంటే అన్నీ ఆయనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి. ప్లస్ 14 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఏ శాఖల ఆయన పేరు తీసుకోవద్దన్నా ఆయన శాఖనే వెళ్తుంది, ఆయన్నే వెళ్తాడు. దాన్ని మనం ఏం చేయలేం. ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఎవరుంటే వాళ్ళ విషయమే చూస్తాం మనం. అయితే మరి ఎక్కడ ఫెయిల్యూర్ ఎక్కడుందో అర్థమైతలేదు. ఇప్పుడు ఒక పని కాలే, ఆయన ఏమంటాడంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు చెడగొడుతున్నారు అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు చెడగొడుతున్నారు. ఇప్పుడు ఎస్సీయూ కూడా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం ఏగులు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే మొత్తం అది చేస్తున్నారు, పైసలు పంపిస్తున్నారు, రకరకాలు చెప్పేసినారు. కానీ తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తలేరు. మీరు భ్రమలో ఉన్నారు. మీరు భ్రమంలో ఉండి బీఆర్ఎస్ అనే భయంతో, బీఆర్ఎస్ అనే భ్రమంలో ఉండి ఈ ఇష్యూస్ మొత్తం తీసుకొచ్చి బీఆర్ఎస్కి అప్పచెప్పారు. కాకపోతే బీఆర్ఎస్ చేస్తే కూడా తప్పలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు సపోర్ట్ కేటీఆర్ మాట్లాడిండు, ఏమన్నాడు, మీరు ఆ భూములే కొనకండి, ఎవరు ఆ ఎస్సీ భూములు కొనకండి, కొంటే కూడా మా గవర్నమెంట్ 3 ఏళ్ల తర్వాత వస్తుంది, మేము వాపసు తీసుకుంటాం అన్నాడు. మీ ఆందోళన మాకు సపోర్ట్ ఉంటుందని ఓపెన్గా మద్దతు ఇచ్చింది. ఇవ్వాలి, ప్రతిపక్షాలు ఇవ్వకపోతే తప్పు. ప్రతిపక్షాలు డైరెక్ట్ రంగంలో కూడా దిగాలి, తప్పే ఉన్నది. ఇప్పుడు స్టూడెంట్స్ మన జనం కాదా, స్టూడెంట్స్ మన ఓటర్లు కాదా, స్టూడెంట్స్ మన తెలంగాణ పౌరులు కాదా? మరి వాళ్ళకి మద్దతు తెలపాల్సింది ఎవరు? ప్రతిపక్షాలే. ఏ పక్షమైనా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఇంకో పక్షం ఉంటే ఆ పక్షమైనా ఓపెన్గా మద్దతు తెలపాలి. దీనిలో నామూసి అవసరం లేదు. వీళ్ళు అన్నారని, వాళ్ళు చెప్తున్నారని రాజకీయం చేస్తారంట. రాజకీయమే. వాళ్ళు చేసేది ఏంది? గవర్నమెంట్ చేసేది మొత్తం రాజకీయమే. కాబట్టి ప్రతిపక్షాలు 100% సపోర్ట్గా నిలవాల్సిందే, తప్పేం లేదు. దానిలో నిలవకపోతే తప్పు అవుతుంది. ఎనీవే, మొత్తానికైతే ఒక ఫెయిల్యూర్ సీఎం అనేది ఒక ముద్ర వేసుకున్నారు. ఎందుకో ఇది ముఖ్యమంత్రి గారికి. నేను ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడినా. వీళ్ళు 1.5 year అయింది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, అంతలోపు మెకానిజం చేసుకుంటారేమో అంటే మెకానిజం చేసుకునే పరిస్థితి కూడా లేదంట ఈ గవర్నమెంట్కి. మెకానిజం చేసుకునే పరిస్థితి కూడా లేదు. అంతగానం చెడిపోయింది, పూరా ఏడిపోయింది. మెకానిజం చేసుకునే ఇది సెట్ కాదని చెప్తున్నారు వాళ్ళు. ఏమవుతుందో నాకు తెలియదు. ఉన్న విషయం అయితే ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.